కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ పరిస్థితి మెరుగైందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జాలిపత్తి గోపాలకృష్ణ అన్నారు. రాష్ట్ర ఐటీ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జాలిపత్తి గోపాలకృష్ణ, మాజీ ఎంపీపీ వడ్లమూడి జగన్మోహన్ రావు, అడ్వకేట్ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొని లోకేష్ జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాలనీలో పాడైపోయిన వాటర్ ట్యాంకుల స్థానంలో 50% స్థానికులు భరించే విధంగా కొత్త వాటర్ ట్యాంకులను అందజేశామని వివరించారు. గతంలో ఈ కాలనీకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. అసాంఘిక శక్తులు గంజాయి బ్యాచి ఇక్కడ చేరి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేసేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలనీ పరిస్థితి చాలా మెరుగైందని, అసాంఘిక శక్తుల ఆగడాలు అడ్డుకట్టుబడిందని తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు గద్దల శివాజీ, గొల్లపూడి టీడీపీ నాయకుడు నర్రా క్రాంతి, జనసేన నాయకుడు షేక్ అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మా కొంచెం సైడ్ నుంచి వేయండి. ఈ రోజున మన యువనాయకుడు 23వ పుట్టినరోజు. మనకి పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు గారు, అలాగే నారా లోకేష్ గారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి కూడా పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనం ఈ రోజున కాలేజీలో పేద పొడుగు వర్గాలు ఎక్కడైతే ఉన్నారో ఆ రోజున మన నందమూరి తారక రామారావు ఏదైతే చెప్పాడో పేదవాళ్ళకి పనిచేయాలని ఆ ఆశయంతో చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎలా అంటే సబ్సిడీ మీద 12,000 మనం కడితే 12,000 పార్టీ తరఫున మేము కడుతున్నాము. అట్లా ఇప్పుడు 20 ఇచ్చాము, ఈ రోజున 6 ఇస్తున్నాము. అట్లాగే ఇది కాలనీ అంటే రకరకాల వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. అపార్ట్మెంట్లో 32 మంది ఉంటారు. 32 మందిలో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు లేకుండా పార్టీ తరఫున మనం చేస్తాం. అట్లాగే పార్టీలో కష్టపడి దెబ్బతిని ఎవరన్నా ఉంటే అట్లాంటి వాళ్ళకి పార్టీ సభ్యులతో ఉండి పార్టీకి సంబంధించి 22 మందికి మనం సంస్థ ద్వారా మన శివాజీ, మరి అట్లాగే మన మంజు వీళ్ళందరూ కలిసి ట్రైనింగ్ ఇచ్చి 62 మందికి సంస్థ బాంబే సంస్థ ఆడితే ఎడిటెడ్లు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్స్, అట్లాగే తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కోటి కూడా 22,000 నుంచి 18,000, 26,000 రూపాయలు అలా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీ కాలం మీద మీరు నిలబడాలని ఆ సంస్థ ద్వారా మనం చేయడం జరిగింది. అట్లాగే మీరు కూడా ఇవన్నీ గ్రహించి ప్రతిదీ కూడా మనం చక్కగా ప్రభుత్వం ద్వారా వచ్చే వాటిని కూడా మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎంతసేపటికి వాడు చేయలేదు, ఇది చేయలేదు అనవద్దు. మీరు మనకేం కావాలనేది మనం కూడా స్థానికంగా మనం ఏం చేయాలనేది కూడా మనం కూడా అలవర్చుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా పనిచేసుకుంటే మన కాలం మీద మనం నిలబడతాము. ఆ ఆలోచనతోనే మేము ఇవన్నీ చేస్తున్నాము. మీరందరూ కూడా మీ సహకారం ఉంటే జయనిర్మార్ కాలనీ మరి మన గల్లాయి తాగే వాళ్ళ వల్ల ఈ ఆటోలు పెట్టుకుంటే కూడా ఆటోల్లో ఉన్న పిల్లలే ఆ పనులు చేసేది. ఎవరి కాలం కూడా మగవాళ్ళ కంటే కూడా ఆడపిల్లలు బాధ్యతగా తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని మీరు ఆ పిల్లలు చదివించడానికి కానీ వాళ్ళ సరైన మార్గంలో పెడతానికి కానీ మా ఆడపడుచులు తీసుకుంటే నిర్ణయం మొక్కలు తీసుకొచ్చిస్తాడు. కుటుంబాన్ని సంపాదించి ఆ 10 రూపాయలతో మీరు 100 రూపాయల ఖర్చు పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా కుటుంబాన్ని నడుపుతున్నారు. కాబట్టి మీ పిల్లలను కూడా చక్కగా వాళ్ళని కూడా క్రమశిక్షణలో పెట్టుకుంటే కాలనీకి మంచి పేరు వస్తుంది. కాలనీకి ఒక రవాయి చెడ్డ పేరు ఉంది. మంచి పేరు తీసుకొద్దాం. మనమంతా కట్టుగా ఉండి కుటుంబంగా ఉండి మీరందరూ కూడా మంచి మనసు ఉన్న మనుషులు ఇక్కడ ఉన్నాళ్ళు. నిరుపేదలు అట్టడుగున ఉన్న వాళ్ళు ఉన్నారు.
ఉన్నారు ఎక్కువ, 185 మంది ఇక్కడ ఆ టైప్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. రోజు స్కూల్కి వెళ్తే కానీ 500 తెచ్చుకుంటే కానీ బతకలేని పరిస్థితి ఇక్కడ. మీరు అవన్నీ కూడా గ్రహించి అహమోదాలు పోకుండా మనం కూడా మన పిల్లలు చదివించుకుంటే చదువుకున్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కాదు, సమాజంలో ఎలా బతకాలి, మనం ఎలా ఉండాలి, మన తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, సమాజానికి మనం ఏం సేవ చేయాలనేది అలవడుతుంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా పార్టీ తరఫున కానీ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో మేము ఇవన్నీ చేస్తున్నాము. డబ్బు రూపాయి మీరు పెడితే మేము రూపాయి ఇస్తాం, అంతేగాని మొత్తం బలాయిస్తే మీకు బాధ్యత ఉండదు. అందుకని ఆ ట్యాంకులు కూడా మేము ఇప్పుడు 26 100 కావాలని ఇస్తాం ఇక్కడ కాలనీలో. ఆ ఇబ్బంది ఏం లేదు మాకు. మీరు సగం కట్టాల్సిందే. ఒక ఆమె వచ్చింది ఇప్పుడు, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, మీరు 12,000 కడితేనే నేను ట్యాంక్ ఇస్తానమ్మా, లేకపోతే లేదని చెప్పడం జరిగింది. మొహమాటం లేదు దాంట్లో. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకున్నామంటే బలంగా ఉండాలా, మీరు కూడా మారాలనే ఉద్దేశంతోనే. కానీ మేము 12,000 24,000 కట్టలేక కాదు, అది మీకు బాధ్యత ఉంటుంది. బాధ్యత కోసమే. ఎందుకంటే మన రూపాయి ఉన్నప్పుడు మన పిల్లలు ఏదైనా చేస్తుంటే అరే నువ్వు చేయబాకరా అని ఎవరో ఒకరు చెప్తారు. ఆ 32 మందిలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారు. అక్కడ చేసుకోండి, ఏం చేసుకోండి. పార్టీ తరఫున మేము ఇచ్చాం, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ ట్యాంక్లో సరే రౌండ్ మనోడు సరిగ్గా పండిస్తున్నాం, బండి వస్తుంది. ఈ అమ్మాయి చనిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళు చదివించుకోవడానికి నెలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవంటే డబ్బులు ఇస్తానంటే అమ్మాయి ఏముందంటే నాకు బండికి రోజుకి నాకు అద్దె 80 రూపాయలు అవుతుంది, నాకు 100 రూపాయలు అవుతుంది. నాకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటే నా పిల్లలు చదివించుకోవడానికి, నా కుటుంబం నడుపుకోవడానికి అని చెప్పబట్టి ఎమ్మటే ఆయన దగ్గర లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా జేఎన్ఎంఆర్ కాలనీలో పేదల సమక్షంలో కేకు కట్ చేయడం అయింది. ఈ సందర్భంగా కాలనీలో సుమారు 110 ట్యాంకులు పగిలిపోయినాయి. దానిని మేము పార్టీ తరఫున అందరి సహకారంతో మేముగా ముందుకు వచ్చి 12,000 రూపాయలు లబ్ధిదారు కడితే 12,000 పార్టీ తరఫున మేము ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ఎంఏ వసంత కృష్ణప్రసాద్ గారు, కేసీఆర్ శివనాథ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ముందుకు నడుపుతున్నాం పార్టీని. ఇంకా 26 ట్యాంకులు ఇచ్చాము. ఈ రోజున పార్టీ తరఫున జరిగింది. అలాగే మేము పోయిన సంవత్సరం పాపకి సంవత్సరానికి లోకేష్ పుట్టినరోజున 5,000 ఇస్తామని జరిగింది. 5,000 కూడా ఇస్తున్నాము ఈ రోజున. ఇట్లా కార్యక్రమాలు చిన్న చిన్నవి చేసుకుంటా పేదలకు అందుబాటులో ఉంటూ పార్టీ తరఫున మేము ముందుకెళ్తున్నాం. మా పార్టీ పెద్దలు అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్తాము. మాకేమీ భావోద్వేగాలు లేవు. మాకు కావాల్సింది పేదవాళ్ళు శుభ్రంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తీసుకున్నాము. పార్టీ తరఫున మీరందరూ కూడా మా అందరికీ సహకరించి మేము చేసే సహకారాలు కూడా పేద ప్రజలు చేతనే, మాకు చేతనైన వారు చేస్తున్నాం. మేమేదో మొత్తం చేస్తున్నామని చెప్పట్లేదు. అందుకని ఉపయోగించుకుని చక్కగా మేము చేసే సహాయాన్ని శుభ్రంగా ఉపయోగించుకుంటారని జేఎన్ఎంఆర్ కాలనీలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం తర్వాత ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది, బళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అది ఈరోజు మా కార్యక్రమం. అది ఈరోజు లోకేష్ బాబు జేఎన్ఎంఆర్ కాలనీలో ఇంతమంది ప్రజామయం మధ్యలో చాలా సంతోషం. ఈ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సిద్ధలు పార్టీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అందరూ వాళ్ళ సొంత నిధులు పార్టీ వాటర్ ట్యాంకులు పోయినాయంటే వాటర్ ట్యాంకులు మిగతా డబ్బులు వాటర్ ట్యాంకులు జరుగుతుంది. అలాగే ఫిజికల్ డిజేబుల్ పాపలు చెల్లించిపోయిన మన పెద్దలు ప్రతి సంవత్సరం లోకేష్ గారు 5,000 మనకి అంటున్నాడు. అక్కడ జరుగుతుంది. స్కూల్లో పిల్లలు కూడా చూసి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన కాలనీలో చేస్తున్నందుకు కాలనీ వసతులు కూడా గుర్తించి
ఇక్కడ నీట్నెస్గా ఉంది, నీట్గా ఉంది, ఎలాంటి గొడవలు లేకుండా కోఆపరేట్ చేస్తే కాలనీ బంగారం అయిపోతుంది. సిటీ కానుకున్న ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఎలాంటి గొడవలు ఎంజాయ్ బ్యాచ్ కానీ బ్రేక్ బ్యాచ్ ఎలాంటివి లేకుండా ఉంటే చాలా డెవలప్ అవుతుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాలేజీలో. ఇంకా బాగా చేయడానికి ముందుకు వస్తారు. మీరందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.